బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఋషికొండపై 500 కోట్లతో జగన్ కట్టుకున్న ప్యాలెస్ పై టీడీపీ ఫైర్ అవుతుంది. ప్రజల సొమ్ముతో ప్యాలెస్ నిర్మించుకున్న జగన్ ను ట్రోల్ చేస్తూ ట్వీట్ చేసింది. 26 లక్షలతో బాత్ టబ్ ఏర్పాటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది టీడీపీ. ఇటాలియన్ మార్బల్ ఒక్క అడుగు కోసం పెట్టిన ఖర్చుతో మధ్యతరగతి ప్రజలు ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుగోలు చేయొచ్చంటూ టీడీపీ ట్వీట్లో పేర్కొంది. ప్రజాధనంతో జగన్ తన భార్య కోసం విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఋషికొండపై 500 కోట్లతో జగన్ కట్టుకున్న ప్యాలెస్ పై టీడీపీ ఫైర్ అవుతుంది. ప్రజల సొమ్ముతో ప్యాలెస్ నిర్మించుకున్న జగన్ ను ట్రోల్ చేస్తూ ట్వీట్ చేసింది. 26 లక్షలతో బాత్ టబ్ ఏర్పాటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది టీడీపీ. ఇటాలియన్ మార్బల్ ఒక్క అడుగు కోసం పెట్టిన ఖర్చుతో మధ్యతరగతి ప్రజలు ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుగోలు చేయొచ్చని టీడీపీ ట్వీట్లో పేర్కొంది. ప్రజాధనంతో జగన్ తన భార్య కోసం విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, గత ప్రభుత్వంలో ఈ ప్యాలెస్ కి సంబంధించిన ఒక్క అంశం కూడా బయటికి రాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాకతో ఈ ప్యాలెస్ కి సంబంధించిన ప్రతి అంశం బయటికి రావడంతో ఈ ప్యాలెస్ గురించి అందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజు? గత 2.5 సంవత్సరాలుగా కూడా ఋషికొండ మీద నిర్మాణం చేపట్టినటువంటి 7 భవనాలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా కనీసం లోపల ఏం జరుగుతుంది, లోపల ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి, అదేవిధంగా లోపల ఖర్చు ఎంత, దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు, అసలు ఇక్కడ అంతా భారీ భవంతులు కట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఇదంతా చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఏ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు లోపలికి ఎలా చేసినటువంటి పరిస్థితి లేదు. స్వయాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా చంద్రబాబు గానీ, అటు పవన్ కళ్యాణ్ గానీ ఇద్దరు ఋషికొండకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరిని ఎంట్రన్స్ లోనే వాళ్ళని నిలుపుదల చేసి పోలీసులు అనుమతి లేదంటూ లోపలికి వెళ్ళించినటువంటి పరిస్థితి లేదు. నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తాను మళ్లీ అధికారంలోకి వస్తాడు, రానున్నటువంటి సంవత్సరాల్లో కూడా తానే అధికారంలో ఉంటాడు. కాబట్టి ఈ భవంతులు, ఈ ప్యాలెస్లు కట్టిన తర్వాత వాటిలో తను సీఎం గా ఉన్నంత కాలం అక్కడే నివాసం ఉండొచ్చు అనే ఆలోచనతో అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలకు 7 బిల్డింగ్లకి దాదాపుగా 500 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు లోపల ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయనేది ఇప్పటి వరకు కనీసం ఒక్కటి కూడా వీడియో బయటకు రాలేదు. కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే ఋషికొండ మీద ఉన్నటువంటి ఆ ప్యాలెస్ కి సంబంధించి లైటింగ్స్ అంతా పెట్టి నైట్ వ్యూలో ఒక వీడియో రికార్డ్ చేసి ఈ ఋషికొండని బోడిగుండి చేశారని చెప్పేసి ఆ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మేము చేసినటువంటి అభివృద్ధి నిర్మాణాలు వీటిని కావాలంటే చూసుకోండి అని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది వైసీపీ. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడం, ఒక్కసారిగా టీడీపీలోకి అధికారంలోకి రావడంతో అసలు ఋషికొండ మీద నిర్మించినటువంటి నిర్మాణాల లోపల ఏముందనేది ఒక్కొక్కటిగా బయటికి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఆ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఋషికొండ భవనాల లోపలికి వెళ్లడం, వాటన్నింటినీ మీడియా ముఖంగా చూపించే ప్రయత్నం చేయడంతో లోపల ఎలాంటి నిర్మాణాలు జరిగినాయి అనేది ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటాలియన్ మార్బుల్ తో పాటుగా బాత్ టబ్బులు ఒక్కొక్క దానికి 26 లక్షల నుంచి 35 లక్షలు, కమోడ్లకి వాష్రూమ్ లో యూజ్ చేసిన వాటికి 25 లక్షలు, ఒక కమోడ్ కాస్ట్ 25 లక్షలు, ఇలా ఖర్చు చేసినటువంటి ఒక్కొక్క దాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అటు ముఖ్యంగా వైసీపీ పార్టీల మధ్యన ట్విట్టర్ వార్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు విశాఖ నుంచి వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ విశాఖ నుంచి పాలన కొనసాగిస్తే ఋషికొండ మీద ఉన్నటువంటి భవనాల మీద నుంచే సీఎం క్యాంప్ ఆఫీసు, నివాసం 2 ఉంటే అక్కడ నుంచే పాలన కొనసాగుద్దని ఇప్పటి వరకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎన్నికల ముందు వాటి నిర్మాణం పూర్తయింది కాబట్టి ప్రారంభోత్సవాల కోసం టూరిజం మంత్రి ఆర్కే రోజా, వైవి సుబ్బారెడ్డి,
రెడ్డి ఇతర వైసీపీ నాయకులందరూ కలిసి దాన్ని ప్రారంభించి మమ అనిపించేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అవి ప్రభుత్వ భవనాలు, అవి ఎవరు సొంత ఆస్తి కాదు, ప్రభుత్వం చేత నిర్మించబడినవి, ప్రైవేట్ ఆస్తులు కాదు, ప్రభుత్వం దగ్గరికి ఉంటుంది. గత ప్రభుత్వం ప్రాధాన్యతని దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు ప్రభుత్వం ఎలా వాడుకుంటుందో తెలియదు అనే కోణంలో వైసీపీ చెప్తుంది. అది రాష్ట్రపతి భవనాలు, అదేవిధంగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు వాడుకునే భవనాలంటూ ఒక కొత్త కథని, ఒక కొత్త డ్రామాని తెర మీదకి తెచ్చే విధంగా ట్విట్టర్ వారు జరుగుతుంది. దానికి కౌంటర్ గా అటు టీడీపీ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ లో కూడా ఇన్నాళ్ళు మరి ఎందుకు అటు ప్రధానమంత్రికో రాష్ట్రపతికో సంబంధించినటువంటి భవనాలు అయితే ఇప్పటి వరకు ఎందుకు వాటికి ముళ్ళ కంచెలేసి ఎవరిని లోపలికి రానివ్వకుండా, లోపల ఏం జరుగుతుందో చెప్పకుండా ఇప్పటి వరకు ఉంచాల్సినటువంటి పరిస్థితి ఏంది అని టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ట్విట్టర్ లో ఒక అంతర్యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రాజకీయ కుదుపని చెప్పాలి. ఎందుకంటే నేను నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ లోపలికి వెళ్ళలేదు. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ఒక్క రోజులోనే లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి మొత్తం బండారం అంతా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇటాలియన్ మార్బుల్ తో పాటుగా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు, పెద్ద పెద్ద హాల్స్, అదేవిధంగా ఫర్నిచర్ గానీ ఇంటీరియర్ డెకరేషన్ గానీ అయినటువంటి కోట్లాది రూపాయలు గంటా శ్రీనివాసరావు కొన్ని లెక్కలు బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. 61 ఎకరాల్లో కొండనైతే తొలిచేశారు. 9.8 ఎకరాల్లో పూర్తి స్థాయి 7 భవనాలు నిర్మించడం అయితే జరిగింది. 61 ఎకరాల్లో కొండను తొలగించడానికే 91 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉందని గంటా శ్రీనివాసరావు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఈ రిషికొండ మీద చేపట్టినటువంటి ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ పరంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే వాటిని ఏ విధంగా యూజ్ చేయాలో సీఎం నిర్ణయిస్తారు. అదేవిధంగా దీని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయాలని మేము ప్రభుత్వాన్ని, చంద్రబాబుని కోరుతామని గంటా శ్రీనివాసరావు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణంలోనే ఇప్పుడు అటు టీడీపీకి అదేవిధంగా వైసీపీకి మధ్యన ఒక ట్విట్టర్ వారైతే జరుగుతుంది. రాజు, ఏదైతే ఈ ప్యాలెస్ ఉందో, ప్యాలెస్ లో ఉన్న ప్రతి నిర్మాణాన్ని చూస్తుంటే సామాన్యుడు అవాక్ కావాల్సిన పరిస్థితి ఇక్కడ. అలాగే ప్రతిపక్షాలు అయితే ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాయి ఈ ప్యాలెస్ గురించి. మరి దీనిపై ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? అంటే ప్యాలెస్ చూస్తే అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక రాజప్రసాదం లాగా కనిపిస్తుంది. మనము కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం ఇట్లాంటి వాటిని. ఫారిన్ లో అంటే రాచరికం ఉన్నటువంటి ఇంగ్లాండ్ లాంటి ప్లేసెస్ లోని ఇట్లాంటి భవంతుల నిర్మాణం అయితే జరుగుతుంది. ఇటాలియన్ మార్బుల్ తో అంటే కాలు తీసి కింద పెడితే చాలు ఐస్ లా ఉంది, అంత కూల్ ఉన్నటువంటి ఇటాలియన్ మార్బుల్ వేసి దీన్ని నిర్మాణం చేపట్టారు. సామాన్యులకైతే ప్రభుత్వాలు చెల్లిస్తున్నటువంటి 1,80,000 రూపాయలతో అక్కడ ఉన్నటువంటి కమోడ్ గానీ లేకపోతే బాత్ టబ్, ఒక్క బాత్ టబ్ కి అయినటువంటి ఖర్చుతో కనీసము 8 నుంచి 10 ఇళ్ల నిర్మాణం చేపట్టొచ్చు. అంటే ఒక బాత్ టబ్ కి అయినటువంటి ఖర్చుతో నిరుపేదలకు అంటే ఇంత భారీ ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారని ఇప్పటి వరకు బయటికి రానటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇదంతా బయటపడినటువంటి నేపథ్యంలో టీడీపీ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అభిమానులు కూడా ట్విట్టర్ ద్వారా దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది అధికారికంగా ఇది కేవలము ప్రభుత్వానికి సంబంధించింది, లేదా ఉన్నతాధికారులకు సంబంధించింది, లేదా టూరిజానికి సంబంధించిందని వైసీపీ పార్టీ నుంచి కీలకమైనటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీని మీద అంటే అన్ని బాధ్యతలు మావేం చెప్పినటువంటి టూరిజం మంత్రి, గతంలో ఉన్నటువంటి ప్రస్తుతం మాజీ టూరిజం మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె ద్వారానే ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ నుంచి ఏ విధమైనటువంటిది రాలేదు. కానీ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రతి ఇటుక దగ్గర నుంచి దీన్ని తొలగించడానికి అయినటువంటి అంటే బిల్డింగ్ మీద ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి మట్టిని తొలగించడానికి అయినటువంటి ఖర్చును కూడా వీళ్ళు ముందైతే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఎంత ఖర్చు అయింది, ఇటు కాంట్రాక్టర్లు ఎవరు, సబ్ కాంట్రాక్టర్లు ఎవరు, వీళ్ళు నిజంగా ఎంత కొనుగోలు చేశారు, టెండర్ ప్రాసెస్ ఏంటి, వీటన్నింటినీ కూడా ఎంక్వైరీ కమిషన్ వేసి దీని ద్వారా మొత్తం అంతా బయటికి తీసే పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయింది అనేది దీనికి నిగ్గు తెలిసిన తర్వాత దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి వేచి చూడాలి ఈ ట్విట్టర్ వారు ఇలాగే కొనసాగుద్దా, ట్విట్టర్ వారి నుంచి బహిరంగంగా 2 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు విమర్శలు చేసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ రాజు.